గురుగారు, అష్టోత్తర శతనామ పూజ అంటే 108 నామాలు, అలాగే అష్టోత్తర సహస్రనామ పూజ అంటే 1008 నామాలుగా చెప్తారు కదా. ఈ 108, 1008 ఈ సంఖ్యకు ఇంత ప్రాధాన్యత ఎందుకు ఏర్పడింది? భారతీయ జీవన విధానం అంతా ఆధ్యాత్మిక చింతనతోనే నడుస్తుందమ్మా. మీరు చేసే పూజ కావచ్చు, నోచే నోము కావచ్చు, పట్టే దీక్ష కావచ్చు, అన్నీ కూడా అదే సత్యాన్ని తెలియజేస్తూ ఉంటాయి. వేదాంతము పరమాత్మ, జగత్తు, ప్రకృతి ఈ మూడింటి అవగాహన సాధకుడికి కలగజేస్తుంది. అందుకే ఆచరించేటువంటి సాంప్రదాయాలలో కూడా దాన్ని అలానే ప్రవేశపెడుతుంది. ఒక పూర్ణ సంఖ్యకు నిదర్శనము 108, 1008. ఒకటి నిత్యము, సత్యము, శాశ్వతము అయిన పరమాత్మకు చిహ్నమైతే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని అంటాం. జగత్తు అంతా శూన్యము, మిథ్య అని చెప్పటం కోసం 1 సున్నా లేదా 2 సున్నాలు పెడతారు. ఇక 8 అనేది ప్రకృతి. భూమిరాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకారమితీయమ్మే భిన్నా ప్రకృతి రష్టధాహ అని ప్రకృతిని నిర్వచించింది భగవద్గీత. పంచభూతాలు, బుద్ధి, అహంకారము, జీవుడు, ఈ 8 కూడా ప్రకృతి లక్షణాలు. ఇప్పుడు ఈ ప్రకృతిని ఆధారంగా చేసుకొని, ప్రకృతి అంటే సత్వరజస్తమో గుణాలు అనే అర్థం కూడా చెబుతూ ఉంటారు. ఈ జీవితాన్ని ఆధారంగా చేసుకొని మిథ్య అయిన జగత్తును దాటి పూర్ణ సంఖ్య అయి సత్యము, నిత్యము, శాశ్వతము అయిన ఆ పరబ్రహ్మను చేరుకోవటం కోసం మానవుడు చేసే సాధనే అష్టోత్తర శతనామావళి, అష్టోత్తర సహస్రనామావళి. భగవంతుణ్ణి అన్ని రూపాలలో, అన్ని నామాలతో అర్చిస్తూ ఈ అర్చనంతా నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే అర్థో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ప్రతివాడు ఆరాధన నన్ను ఎందుకు చేస్తాడు అంటే ఆర్తితోనూ, అర్థం కోసం, జ్ఞానం కోసమో, మోక్షం కోసమో. నువ్వు అర్థం కోసం ఆయనను ఆశ్రయించటంలో తప్పులేదు, కానీ అక్కడికే నీ సాధనను నియమితం చేస్తే అది సంపూర్ణత్వాన్ని నీకు ఇవ్వదు. కనుక పూర్ణ సంఖ్య అయిన 108 ఆధారంగా చేసుకుంటూ, 1008ని ఆధారంగా చేసుకుంటూ, అన్నిసార్లు ఆ నామాన్ని పఠిస్తూ, ఆ తత్వాన్ని గ్రహిస్తూ అద్భుతమైనటువంటి పరతత్వం యొక్క అవగాహనను పూర్తిగా నువ్వు అందుకునే ప్రయత్నం చేయటమే 108 నామాలతో, 1008 నామాలతో ఆ సర్వేశ్వరుణ్ణి అర్చించే ప్రయత్నం. ఇది మనం అర్థం చేసుకోగలిగితే అద్భుతమైన జీవనానికి మనం సోపానాలు నిర్మించుకున్న వాళ్ళం మొత్తం.